యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 39వ కీర్తనతో పాఠం ప్రారంభించుకుందాము. 39వ కీర్తన సమాధి కార్యక్రమానికి తగింది. జీవితం అంటే ఏమిటో, మానవ జీవితానికి ఉన్న విలువ ఏపాటిదో ఈ కీర్తనలో దావీదు గానం చేశాడు. మానవునిలోని పాపము, బలహీనత, అల్పిష్టత ఈ అంశాలను గురించి దావీదు రచించిన మంచి కీర్తన 39వ కీర్తన. అంతా వృధా, వ్యర్థం. యేసు ప్రభువును ఎరగని వారి జీవితం అర్ధరహితం. జీవితానికి గమ్యమేది? జీవిత పరమార్థమేమిటి? ఈ భావనలు దావీదు మనస్సులో ముప్పిరిగొనగా అతడి గొప్ప కీర్తన రచించాడు. ప్రధాన గాయకుడైన యెదూతూనుకు రాసిన కీర్తన. ఆయుష్షు ఎంతో అస్థిరం. ఎవరీ యెదూతూను? ఈ కీర్తనకు స్వరకల్పన చేసిన సంగీతకారుడు, ఆరాధనలో సంగీతాన్ని నడిపించే నాయకుడు. ఆసాపు, హేమాను అనే మరి ఇద్దరు కూడా సంగీతాన్ని నిర్వహించారు. ఇశ్రాయేలు యొక్క మధుర గాయకుడు దావీదు. ఈ కీర్తనలోని మొదటి 6 వచనాలు వినండి. నా నాలుకతో పాపము చేయకుండా నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందామనుకున్నాను. నేనేమీ మాట్లాడకుండా మౌనిని అయిపోయాను. క్షేమమును గూర్చి అయినా పలుకక నేను మౌనంగా ఉన్నాను. అయినా నా విచారం అధికమైంది. నా గుండె నాలో మండుతున్నది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట పుట్టింది. అప్పుడు నేను నోరార పలికాను, యెహోవా, నా అంతము ఎలా ఉండేది? నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపు. నా ఆయుష్షు ఎంతైనదో నేను తెలుసుకొనగోరుతాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేశావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనా ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. శలా. మనుష్యులు ఒట్టి నీడ వంటి వారై తిరుగాడుతారు. వారు తొందరపడడం గాలికే గదా. వారు ధనము కూర్చుకుంటారు గాని అది ఎవనికి చేజిక్కుతుందో వారికే తెలియదు. దావీదు తన సమస్యలను నేరుగా దేవునికే చెప్పుకుంటున్నాడు. వారికి వీరికి చెప్పుకొని ఏమి ప్రయోజనం? మనిషి ఎంతకాలం బతికినా ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే గదా. అందుచేత చేయవలసిన సత్కార్యాన్ని వాయిదా వేయకుండా వెంటనే చేసేయాలి. ఈ స్వల్పాయుష్యులో మనం చేసే సత్కార్యం నిత్యత్వంలో ఫలిస్తుంది. ఒకే జీవితకాలం మనకుంది. ఆ కాలంలోనే క్రీస్తు నామమున చేసే సత్కార్యం, చెప్పే సద్వాక్యం దేవుని ప్రశంసలనందుకుంటుంది. మన ఆయుష్కాలం బహు కొద్ది, నిజమే. ఈ అంశం కీర్తనల గ్రంథంలో, సామెతలు, ప్రసంగి గ్రంథాలలో ప్రాముఖ్యమైనది. లూకా శుభవార్త 12వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, ఓ ధనవంతుడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతోంది. నీవు సిద్ధపరచినవి ఎవరివవుతాయి? ప్రసంగి 2వ అధ్యాయం 18వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ అంశం విపులీకరించబడింది. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడ్డాను. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా? 39వ కీర్తన 10వ వచనం, నీవు పంపిన తెగులును నా మీది నుండి తొలగించు. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణిస్తున్నాను. అవిధేయుడైన కొడుకు మీద తండ్రి చెయ్యి చేసుకోవలసి వస్తుంది. నాన్న, నన్ను కొట్టొద్దు అని పిల్లవాడు కేకలు పెట్టినట్లు దావీదు మాట్లాడుతున్నాడు. తండ్రి క్రమశిక్ష పిల్లలకు తప్పదు. ఉత్తరోత్తర అది వారి మంచికే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి
తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. కీర్తన 39 వచనం 12. యెహోవా, నా ప్రార్థన ఆలకించు, నా మొర్రకు చెవియొగ్గు. నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను ప్రవాసినై ఉన్నాను. నిజమే, మనం ఈ లోకంలో అతిథులమే, యాత్రికులము, పరదేశులము. అసలు మన ఇల్లు పరలోకం. అక్కడ మన ప్రభువు ఉన్నాడు. మన జీవితాలు తాత్కాలికం. అయితే మన ప్రవర్తన మన నిత్యత్వం మీద ఎంతో ప్రభావం చూపెడుతుంది. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం మననం చేసుకోండి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసం అబ్రహాము ఎదురుచూచాడు. ఈ కీర్తన ముగింపులో దావీదు అన్నాడు, నేను వెళ్ళిపోయి లేకుండా అయినప్పుడు నేను తెప్పరిల్లేటట్లు నన్ను కోపముతో చూడకు. సోదరీ సోదరుడా, నీ జీవిత సాక్ష్యం ఇతరులను ప్రభువు వైపునకు ఆకర్షిస్తోందా? ఇప్పుడు మనం 40వ కీర్తనలోకి వచ్చాము. ఇది మరొక మెస్సియా కీర్తన, క్రీస్తు శిలువ వేతను గురించిన ప్రవచన కీర్తన. 41వ కీర్తనతో ఈ గ్రంథంలోని మొదటి భాగం అనగా కీర్తనల ఆదికాండం ముగుస్తుంది. ఇప్పుడు 40వ కీర్తన మొదటి 4 వచనాలు వినండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్రరూపమైన కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచుతారు. గర్విష్ఠులనైనా, త్రోవ విడిచి అబద్ధాల తట్టు తిరిగేవారినైనా లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనేవారు ధన్యులు. దేవుని యందు కనిపెట్టి ఉండడం అంత సులభమేమీ కాదు. సహనంతో దేవుని సహాయం కోసం దావీదు కనిపెట్టాడు. కాబట్టి దేవుడతణ్ణి నిరాశా నిస్పృహల నుండి తప్పించాడు. గట్టి పునాది మీద అతని పాదాలను నిలువబెట్టాడు. దావీదు నడకను దేవుడు స్థిరపరిచాడు. దేవుడు అతనికి లక్ష్యశుద్ధి దయచేశాడు. కనిపెట్టి ఉండని వారు ఎన్నో ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. 40వ కీర్తన 6వ వచనం, బలులనైనా నైవేద్యములనైనా నీవు కోరటం లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనా పాపపరిహార బలులనైనా నీవు తెమ్మనలేదు. దైవభక్తి మతాచారాలను బట్టి కలగదు. దావీదు కాలంలో బలులు అర్పించేవారు. కాని ఇప్పుడు మతాచారాలు, గుడికి వెళ్లడం, ప్రభుభోజన సంస్కారం పుచ్చుకోవడం, పాటలు పాడడం మొదలైనవి. వీటిని స్వార్థబుద్ధితో జరిగిస్తే అంతా నిష్ఫలమవుతుంది. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ఈ విషయంలో ఖండితంగా మాట్లాడుతోంది. బలులు అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనడం, పొట్టేళ్ల కొవ్వును అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం. దేవునికి విధేయత యావజ్జీవిత సమర్పణ కావాలి. కీర్తనలు 48వ వచనం, నా దేవా, నీ చిత్తము నెరవేర్చటము నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభువు ఇదే వచనాన్ని ఉదహరించాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారం. యేసు ప్రకటించిన సువార్త నీతి సువార్త, పాప క్షమాపణ సువార్త. ఇదే కీర్తనలోని ఈ వచనాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఉదహరించటం జరిగింది. దేవా, నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. 40వ కీర్తన 9-10 వచనాలు, నా పెదవులు మూసుకోకుండా మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అన్నాను. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది.
నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకోలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. ప్రియశ్రోతలు, సువార్త ఒకసారి విన్నవాడు ఇతరులకు వినిపించకుండా ఉండలేడు. రక్షణ పొందినవారు అందరికీ చెప్పి యేసే రక్షకుడని ఒప్పించాలి. దావీదు అదే పని చేశాడు. దేవుడు తనకు చేసిందేమిటో అందరికీ చెప్పేశాడు. సత్యాన్ని మరుగు చేయకూడదు. దేవుడు ఎలా తన పాపాలు క్షమించాడో, ఆయన ఏమై ఉన్నాడో ఇరుగు పొరుగు వారికి చెప్పాలి. 17వ వచనం దావీదంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనయ్యాను. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. ప్రభూ, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకు. శ్రోతలు గమనించండి, సర్వసృష్టికి ప్రభువైనవాడు, ఈ విశ్వమంతటినీ నిర్వహించే మహాదేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఎరుగును. మనలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఆయన బాగా ఎరిగినవాడు. ఆయన నిన్ను నన్ను గురించే ఎల్లప్పుడూ చింతిస్తున్నాడు. అందుచేత ఆయన యందే మన దృష్టి నిలపాలి. ఆయనకే మన జీవితంలో ప్రథమ స్థానమివ్వాలి. త్రికరణ శుద్ధిగా ఆయనకు విధేయులమై ఆయన చెప్పుచేతల్లో బుద్ధిమంతులమై ప్రవర్తించాలి. యేసు మరణ పునరుత్థానములే మన జీవితానికి, విజయానికి ఆధారం. యేసుకు సాటి ఎవరున్నారు? నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో బానిస చెవిని గురించి చెప్పబడింది. యజమాని దేవుని యొద్దకు ఆ బానిసను తీసుకొని రావాలి. తలుపు నొద్దకైనా ద్వారబంధము నొద్దకైనా వానిని తోడుకొనిపోయి చెవిని కదురుతో గుచ్చాలి. తరువాత వాడు నిరంతరము అతనికి దాసుడై ఉంటాడు. కీర్తనలు 40 వచనం 6లో నీవు నాకు చెవులిచ్చావు అని దావీదంటున్నాడు. అంటే తాను దేవునికి ప్రేమ బానిస. తన చెవి కదురుతో గుచ్చబడినట్లు తన తనువు, మనసు అంతా దేవునికే చెంది ఉన్నది అని భావం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం, ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అందుకే ప్రభువు చెవికి ప్రాధాన్యమిస్తూ ఆత్మస్వరము చెవిగలవాడు వినుగాక అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో నాకు శరీరమిచ్చావు అన్నాడు ప్రభువు. యేసు చెవే కాదు, శరీరమంతా సిలువ వేయబడింది. బానిస చెవి మాత్రమే కదురుతో ద్వారబంధానికేసి గుచ్చబడింది గాని యేసు శరీరమంతా సిలువకేసి మేకులతో కొట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 41వ కీర్తనలోకి వస్తున్నాము. దావీదు ప్రధాన గాయకునికి రాసిన కీర్తన. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును శత్రువులకు పట్టి ఇచ్చాడు. అతడు స్వామిద్రోహి. 41వ కీర్తన మరొక మెస్సియా కీర్తన. ఎంతో భావగర్భితమైన కీర్తన ఇది. అహీతోపెలు దావీదుకు అలాగే స్వామిద్రోహం చేశాడు. అహీతోపెలు అబ్షాలోముతో కుమ్మక్కి అయ్యాడు. తిరుగుబాటుదారులతో చెయ్యి కలిపాడు. చివరికి అహీతోపెలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరిపెట్టుకొని చచ్చాడు. 2 సమూయేలు 17వ అధ్యాయం 23వ వచనం, అహీతోపెలు ఇస్కరియోతు యూదాకు ముందు గుర్తు. 41వ కీర్తన 1వ వచనం నుండి వినండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా అతణ్ణి తప్పిస్తాడు. 41వ కీర్తనతో ఈ గ్రంథంలోని ప్రథమ స్కంధం ముగిసినట్లే. ఇది కూడా మెస్సియా కీర్తనే. 9వ వచనం, నేను నమ్ముకున్న నా సన్నిహితుడు, నా స్నేహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నడానికి తన మడిమనెత్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు ఇదే వచనాన్ని ఉదహరిస్తూ అన్నాడు, మిమ్ములనందరినీ గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును. కాని నాతో కూడా భోజనము చేసేవాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తాడు అనే లేఖనము నెరవేరడానికి ఈలాగు జరుగుతోంది.
దావీదుకు అహీతోపెలు ఏం చేశాడో యేసు ప్రభువుకు ఇస్కరియోతు యూదా అదే చేశాడు. ప్రభువుతో భోంచేసి ఆయనకు వ్యతిరేకంగా మడమనెత్తాడు. అపొస్తలుల కార్యములు 1 అధ్యాయం 16 వచనంలో పేతురు మేడగదిలో 120 మంది సహోదరుల మధ్య నిలిచి అన్నాడు, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉంది. ఆ లేఖనమే 41 కీర్తన 9వ వచనం. 10వ వచనం, యెహోవా, కరుణించి నన్ను లేవనెత్తు, అప్పుడు నేను వారికి ప్రతీకారం చేస్తాను. ఈ వచనం యేసు పునరుత్థాన ప్రవచనం. యేసు మరణ పునరుత్థానాలు ఇంతవరకు కీర్తనల గ్రంథంలో మనం ప్రవచన రీతిగా చూచాము. యేసు మరణం మాత్రమే కాదు, ఆయన పునరుత్థానం కూడా మనం ప్రకటించే సువార్తకు కేంద్ర సత్యం. 1 కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనంలో అపొస్తలుడైన పౌలు సువార్త అంటే ఏమిటో నిర్వచిస్తూ అన్నాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడ్డాడు. ఆయన కేఫాకు అనగా పేతురుకు, తరువాత 12 కనిపించాడు. ఇది సువార్త అంటే. పునరుత్థానమే లేకపోతే సువార్తే లేదు. సోదరీ సోదరులారా, క్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? పేతురన్నట్లు ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు మృతులలో నుండి లేచాడు. హల్లెలూయా! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. 2 సార్లు ఆమేన్ పలుకబడింది విన్నారా? యేసు పునరుత్థానానికి పరిశుద్ధాత్మ 2 సార్లు ఆమేన్ అంటున్నాడు. యేసు ఇప్పుడు ఆరోహణుడు, పరలోక సింహాసనాసీనుడు. యేసు మన రక్షణ కార్యం ముగించాడు. శుభవార్తకు మనం ఏదీ చేర్చలేము, అందులో నుంచి ఏదీ తీసివేయలేము. కీర్తనల గ్రంథంలో 1వ స్కంధంలో ఇది చివరి కీర్తన. ఇది ఆదికాండం గ్రంథం లాంటిది. ఆదికాండంలో బైబిలు సారాంశమంతా ఉంది. ఆదికాండంలో చివరి అధ్యాయంలో యోసేపు మృతదేహం సమాధి పెట్టెలో ఉంది. అయితే కీర్తన గ్రంథంలోని ఆదికాండం చివర యేసు పునరుత్థాన ప్రవచనం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దావీదు 3 దిక్కులలో తన దృష్టిని సారించాడు. 1, రోగశయ్యపై నుండి వెనక్కు చూచుకున్నాడు. తాను మునుపు బీదలను కనికరించాడు. కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరము పొందుతాడు. 2, చుట్టూరా చూచాడు. శత్రువుల గుసగుసలు తనను గురించి దుష్ప్రచారం చేస్తున్నారు, తనకు ద్రోహం తలపెట్టారు. 3, దావీదు పైకి చూచాడు. దేవుడు, పునరుత్థానుడు, ఆరోహణుడు కనిపించాడు. ఆయనే ప్రభువైన యేసు. అతనికి ఎంతో ప్రోత్సాహం కలిగింది. సోదరా, సోదరి, నీ చూపు ఎటువైపు ఉంది? యేసునందు లక్ష్యముంచండి. పాఠం సమాప్తం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.